ప్రపంచం బాధ నా బాధ, నా బాధే ప్రపంచం బాధ అంటారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. తన ఇంట్లో జరిగినటువంటి విషాదం ప్రపంచానికి అది విషాదం కాకూడదని, తన ఇంట్లో జరిగిన విషాదం ప్రతి కుటుంబంలో నిండకూడదని, ఆ విషాదం ఆనందంగా మార్చాలనేటువంటి తాపత్రయంతో, ఒక తపనతో, ఒక ఆర్తితో, ఒక ఆత్రతతో, ఒక ఉత్సుకతతో, ఉబలాటంతో, ఏ కుటుంబంలో విషాదంకి గురి కాకూడదు అన్నటువంటి ఒక మహత్ సంకల్పంతో, ఒక మహోత్కృష్టమైనటువంటి ధ్యేయంతో ఈరోజు స్పందన అనే సంస్థను స్థాపించి వాడవాడలా ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని, ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటల్ని అందిస్తున్నటువంటి ముందు శామ్యుల్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ప్రపంచం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్దగా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్పందనకు నన్ను పరిచయం చేసి నా జీవితంలో నేను చేసే మంచి పనులు అని ఒక బుక్ రాసుకుంటే అందులో ఒక పేజీ రాసుకునే అవకాశం నాకు ఈ సంస్థకి పరిచయం చేసే అవకాశం కల్పించినటువంటి మా లక్ష్మీ శంకర్ మేడం గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం, థ్యాంక్ యూ. జీవితం సప్తసాగర గీతం, వెలుగు నీడల వేదం, సాగని పయనం, కల ఇలా కౌగిలించే చోట, కల ఇలా కౌగిలించే చోట అని వేంటూరు సుందరరామూర్తి గారు అంటారు. ఒక 3 దశాబ్దాల కిందట అన్నారు. జీవితం సప్తసాగర తీరం అండి. వెలుగు నీడల వేదం. వేదం ప్రతిదీ మంచిదే. ఈ వెలుగు నీడల వేదం, ఈ సప్తసాగర తీరం, 7 సముద్రాల గీతం ఎంత ఆనందంగా ఉంటుందండి. ఒకేసారి 7 సముద్రాల ఘోష ఎలా ఉంటుందండి. ఆ ఘోష వింటే ఆనందం, అనుభవిస్తే మహాద్భుత ఆనందం, భయపడితే అత్యంత భయానకం. జీవితం సముద్రం అండి. కావలసినటువంటి లోతులు, అనుభవాలు, అభిప్రాయాలు, ఆలోచనలు, ముఖ్యంగా మనలో భావోద్వేగాలన్నీ ఇముడు ఉన్నటువంటి ఒక మహాసముద్రమే మన అంతరంగం, మన మదిలో కలిగే ప్రతి తరంగం. మరి అటువంటి జీవితాన్ని ఎలా గడపాలి? లీవ్ ద లైఫ్, బట్ హౌ? జీవితాన్ని జీవిద్దాం. ఎలా? జీవితాన్ని జీవిద్దాం ఎంత గొప్పగా. జీవితాన్ని జీవిద్దాం ఎలా కాకుండా ఎలా. జీవితాన్ని జీవిద్దాం ఎలా ఇద్దాం. జీవితాన్ని జీవిద్దాం ఎలా తీసుకుందాం అన్నది ఒక 30 నిమిషాల్లో మనం నా జీవితంలో నేను పాటించేటువంటి విషయాలతోనే చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి అందరూ అద్భుతంగా శ్రోతలుగా ఉంటారనే పరిపూర్ణ విశ్వాసం నా మీద నాకుంది. కాబట్టి ఎటువంటి లేదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. దాని మొత్తం అర్థం చెప్పను గాని, న్యాయానికి అన్యాయం జరిగినప్పుడు, ధర్మానికి అధర్మం జరిగినప్పుడు ప్రతి యుగంలో నేను అవతరిస్తూనే ఉంటాను అని శ్రీకృష్ణ భగవాని ఉవాచ. ఆయన ఒక అవతారం సుమారు 5127 సంవత్సరాల కిందట ఆయన తన తనువు చాలించి పరిసమాప్తి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆయన జీవితానికి ఒక అర్థం, సార్థకత, పరమార్థం చేకూర్చుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడే గొప్పవారా? అతను సృష్టించబడిన ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే. ఆయనకైనా ఆయన జీవితానికి పరమార్థం ఉందా? లేదు. మన జీవితాలకు కూడా ఒక పరమార్థం ఉంది. అది తెలిసిన వాళ్ళే జీవితాన్ని జీవిస్తారు, అది తెలియని వాళ్ళే జీవితాన్ని ముగించుకుంటారు. మరి జీవితాన్ని జీవించాలంటే ప్రతి ఒక్కడు ఒక శ్రీకృష్ణ పరమాత్ముడు. జీవితాన్ని జీవించాలంటే ప్రతి ఒక్కడు తనకు కొలిచే దైవంతో సమానమే. ప్రతి ఒక్కరిలో దైవం ఉంది. దైవం మానుష్య రూపేణ, అందుకే అన్నారు. ప్రతి మనిషిలో ఒక దైవం ఉంది. ఆ దైవాన్ని మనమే దైవం అనుకోవాలి. మనం ఒక అద్భుతమైన అవతార రూపం, ఒక నిర్దిష్టమైన కార్యక్రమానికి భూమిపైకి వచ్చాం అన్నటువంటి విషయాన్ని ఎవరు గట్టిగా నమ్మగలుగుతారో, సంపూర్ణంగా గమనించగలుగుతారో, తన హృదయానికి తాకేటట్టు తనకు తను చెప్పుకోగలుగుతారో జీవితం ఆనందమయం, అత్యద్భుతం, 10 మందికి అనుసరణీయం. మరి అటువంటి జీవితాన్ని మనం ఎలా జీవిస్తున్నాం అన్న విషయం మనం తెలుసుకో. అందుకే ఎవ్రీబడి హ్యాస్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దేర్ బర్త్ అని రాబిన్ శర్మ కూడా అంటాడు తన పుస్తకంలో. ద మంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే బుక్ చదివే ఉంటారు రాబిన్ శర్మ గారి. దాని తర్వాత ఆయన ఇంకొక బుక్ రాశాడు, హూ విల్ క్రై వెన్ యూ డై అని ఒక బుక్ రాశాడు. ఆ బుక్ లో దాన్ని తెలుగులో మహోత్కృష్ట జీవితం అన్నటువంటి ఒక తెలుగు ట్రాన్స్లేషన్ బుక్, దాంట్లో చెప్తాడు ఆయన ఎవ్రీబడి హ్యాస్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దేర్ బర్త్. అంటే మన భగవతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది ఆయన చెప్పాడు, కొత్తగా చెప్పింది ఏం కాదు. మరి ఎలా ఉంటుందండి? ఈవెన్ వెరీ నార్మల్ పీపుల్ బిలీవ్ దట్ దే బికమ్ గ్రేట్ అండ్ దే హ్యావ్ ఎ రీజన్ ఫర్ దేర్ బర్త్. సాధారణ వ్యక్తులు కూడా తమ జీవితానికి అర్థం ఉందని తెలుసుకున్న వెంటనే వాళ్ళు అద్భుతమైన వ్యక్తులుగా, ప్రపంచంతో వేనేళ్ళు పొగడదగ్గడు స్థాయిలో
వాళ్ళు చనిపోయినప్పటికే బతికే ఉన్నారు. అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవచ్చు. మహాత్మా గాంధీ కావచ్చు. హీ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ దట్ హీ హాజ్ ఎ రీజన్ ఫర్ హిస్ బర్త్. మదర్ తెరీసా, she has strongly believed that she has a reason why she was on this earth. And Pradhan Mantri Modi garu, he strongly believed that he has a reason. మరి ఆ రీజన్ మన జీవితంలో మనం ఉంటున్నామా? లేదు. జీవితం అంటే ఏంటి? జీవితంలో చివరి రోజున మనకు తెలిసిన తర్వాత మన గుండెపై చెయ్యేసుకొని ఆన్ దట్ బట్ నేను అద్భుతంగా జీవించాను అని ప్రశ్నించుకుంటే, అవును అద్భుతంగా జీవించాను అనే సమాధానం వస్తే మన జీవితాన్ని జీవించినట్టు. అటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఇంకా జీవించట్లేదా? జీవించడం ప్రారంభిద్దాం. అందుకే జార్జ్ బెర్నార్డ్ షా అంటారు, ఒకరు ప్రశ్నిస్తారు, ఆయన డెత్ బెడ్ మీద ఉంటాడు, మరణ అయిపోయి ఉన్నాడు, అడుగుతారు ఒక ఆయన, సార్ మీ జీవితంలో ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై మీరు ఏం కావాలని కోరుకుంటే ఏం కోరుకుంటారు అంటే ఆయన ఏం చెప్తాడంటే, వాట్ యు వాంట్ టు బికమ్ అడిగితే, ఐ వాంట్ టు బికమ్ వాట్ ఐ కుడ్ నాట్ బికమ్ అంటాడు. నేనేం కావాలనుకున్నానో అది కావాలనుకుంటాను. అంటే తను ఏం కావాలనుకున్నానో అది కాలేకపోయాడు, ఏం చేద్దాం అనుకున్నది చేయలేకపోయాడు, తను ఎలా జీవించాలనుకున్నాడో అలా జీవించలేకపోయాడు. So he want to live the life again, but out of hands. He's already on deathbed. అంటే అంపశయ్య మీద మరణ సైపే ఉన్నప్పుడు కాదు. భీష్ముడికి ఉందేమో చేతులు మరణం, మన చేతులు మరణం లేదు. ఏకాదశి, పలానా ఏకాదశికి వస్తా నేను మా జీవితాన్ని వదిలేస్తానని భీష్ముడికి ఉంది అవకాశం, ఆప్షన్ ఇచ్చారు, మనకు లేదు. మనం ఏం చెయ్యాలి? జార్జ్ బెర్నార్డ్ షా ఆలోచించాలి. అంటే డియర్ ఫ్రెండ్స్, లైఫ్ మనం 4 రకాలు. లివ్ ద లైఫ్, లీడ్ ద లైఫ్, లీవ్ ద లైఫ్ ఆర్ లవ్ ద లైఫ్. యూ హ్యావ్ 4 ఆప్షన్స్ ఇన్ యువర్ హ్యాండ్. లివ్ ద లైఫ్, జీవితాన్ని జీవించు. లీడ్ ద లైఫ్, జీవితాన్ని సాగించు. లీవ్ ద లైఫ్, జీవితాన్ని వదిలే. లవ్ ద లైఫ్, జీవితాన్ని ప్రేమించు. లివ్ ద లైఫ్, లీడ్ ద లైఫ్, లీవ్ ద లైఫ్ ఆర్ లవ్ ద లైఫ్. జీవితాన్ని జీవిద్దామా? జీవితాన్ని సాగిద్దామా? జీవితాన్ని వదిలేద్దామా? జీవితాన్ని ప్రేమిద్దామా? ఈ 4 ఏం చేద్దాం? మూడవది చాలా తక్కువ మంది ఎంచుకునేది, ఎక్కువ మంది ఎంచుకునేది లీవ్ ద లైఫ్. జీవితం అదేదో క్రికెట్ మ్యాచ్, ఈ రోజు ఇండియా గెలవలేదు రేపు గెలుస్తుంది. సో లైఫ్ ఇస్ నాట్ ఎ మ్యాచ్, యూ కెన్ లీవ్. అంత సదుపాయంగా సౌకర్యవంతంగా వదిలేయడానికి జీవితం కాదు. ఓన్లీ వన్స్, దెర్ ఇస్ నో సెకండ్ ఇన్నింగ్స్, నో మ్యాచ్. ఒక వరల్డ్ కప్ పోతే ఇంకో వరల్డ్ కప్ లేదు. దెర్ ఇస్ ఓన్లీ 1 లైఫ్. సో యూ కెనాట్ లీవ్. మరేం చేయాలి? లివ్ ద లైఫ్, లీడ్ ద లైఫ్ అండ్ లవ్ ద లైఫ్. ఇఫ్ యూ వాంట్ టు లివ్ ద లైఫ్, లవ్ ద లైఫ్. జీవితాన్ని జీవించాలంటే జీవితాన్ని ప్రేమించాలి. జీవితాన్ని జీవించాలనుకున్నప్పుడు, జీవితాన్ని ప్రేమించినప్పుడు జీవిత సాగు ఎలా ఉంటుందండి? చాలా ఆనందంగా, ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటుందండి. జీవితం జీవించాలనుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే దానికి చెప్తారు అక్కడ తిరుమల సీతారామ శాస్త్రి గారు, పరుగాపక పయనించవి తలపుల నావా, కెరటాలకు తల వంచితే కరగదు త్రోవా, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించరావా. పరుగాపక పయనించవే తలపుల నావా. మన తలపుల్లో ఉన్న ప్రతిదీ పరుగాపకుండా పయనించడమే అంటే లీవ్ ద లైఫ్. కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ. కెరటం వచ్చింది, తల వంచితే కరగదు త్రోవ. త్రోవ కావాలంటే లీవ్ ద లైఫ్. ఎదిరించిన సుడిగాలిని జయించినావా, నిన్ను ఎదిరించి వస్తున్న సుడిగాలిని జయించినావా, దెన్ యూఆర్ లివింగ్ లైఫ్. మది కోరిన మధుసీమలు వరించి రావా. నీ మది కోరిన మధుసీమలు, ఆనందమైన అద్భుతమైన మహోత్కృష్టమైన జీవితం నీకు వరించి రాదా? అంత అద్భుతంగా చెప్పాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అండి. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లవ్ అవర్ లైఫ్స్. మరి ఎలా జీవించాలండి? ఎవ్రీ సెకండ్, ప్రతి క్షణాన్ని ఆనందించాలి. ఎవ్రీ మినిట్, ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాలి. ఎవ్రీ అవర్, ప్రతి గంటను ఆహ్లాదించాలి. ఎవ్రీ డే అనుభవించాలి, ఆనందించాలి, ఆస్వాదించాలి, ఆహ్లాదించాలి, అనుభవించాలండి. దిస్ ఇస్ వాట్ ద లైఫ్ ఈజ్ మెంట్ ఫర్. ఎందుకంటే జీవితంలో ఏముందండి? ఇఫ్ యూ వాంట్ టు లివ్ ద లైఫ్, ఫస్ట్ లవ్ ద లైఫ్. జీవితాన్ని జీవించాలంటే జీవితాన్ని ప్రేమించు. జీవితాన్ని ప్రేమించడం అంటే ఏంటండి? జీవితంలో మనకి ఎన్నో ప్రేమించే ఉంటాయి. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, పెద్దమ్మ, పిన్ని, చిన్నమ్మ, కొడుకు, కూతురు, అన్న, తమ్ముడు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అందరూ ఉంటారు. వీళ్ళందరినీ ప్రేమించాలా? ఎస్, వీళ్ళందరినీ ప్రేమించాలి. కానీ వీళ్ళందరినీ ప్రేమించే ముందు మనం ఒకరిని ప్రేమించాలి. ఎవరిని చెప్పగలరండి?
జీవితాన్ని ప్రేమించాలా? జీవితాన్ని ప్రేమించాలంటే ఎవరిని ప్రేమించాలండి? మనల్ని మనం ప్రేమించాలి. ఎగ్జాక్ట్లీ మ్యామ్, మనల్ని మనం ప్రేమించాలి. లవ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్, హౌ సంబడి విల్ ఎక్స్పెక్ట్ యూ దట్ యూ లవ్ సంబడి ఎల్స్? If you don't love yourself, you cannot love anybody else. And you cannot expect the love even from others. Dear friends, treat yourself with love. Don't hate yourself. జీవితంలో మనం ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి కావచ్చు, మన జీవితాన్ని ముగించడానికి తీసుకున్న ఒక నిర్ణయం కావచ్చు, ఒక అద్భుతమైనటువంటి ఒక ఆనందాన్ని పొందకుండా ఒక ఆవేశంతో, ఒక తాత్కాలికమైనటువంటి ఒక నిర్దయతో, కాఠిన్యంతో తీసుకున్న నిర్ణయం కావచ్చు. వీటన్నిటికీ మన జీవితాన్ని మనం ప్రేమించకపోవడం ఒక కారణం అండి. మనల్ని ప్రేమించిన వాళ్ళు ప్రేమించొద్దు. డోంట్ లవ్ దోస్ హూ లవ్ యూ. నిన్ను నువ్వు ప్రేమించు. డోంట్ లవ్ యువర్ పేరెంట్, డోంట్ లవ్ యువర్ ఫాదర్, డోంట్ లవ్ యువర్ మదర్. అట్లీస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. బికాస్ వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్, ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ లవింగ్ ఎవ్రీబడి ఆన్ దిస్ ఎర్త్. As long as you love yourself, you will be on this earth. As long as you're on this earth, everybody will feel love of you. ఇంకేం కావాలండి? ప్లీజ్ లవ్ యువర్ సెల్ఫ్. లెట్ us love ourselves so that we can love each and everybody. ప్రేమిద్దాం. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి పడిపోయాడు అనుకోండి కింద, అరే అయ్య బాబు పడిపోయిన లేపుతాం. ఒక సైకిల్ వెళ్తున్నాడు పడిపోయాడు అనుకోండి, ఇంకొక పెద్ద ఆయన అయ్యయ్యో అని లేపుతాం. మరి జీవితంలో మనం కింద పడిపోయేటప్పుడు మనల్ని ఎవరు లేపుతారు? మనల్ని మనం లేపుకోలేమా? ఎవరు రారు. ఎవరో ఒకరు ఎప్పుడో కప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అని 10 మందికి చెప్పడానికి కాదు, ఎవరో ఒకరు కాదు, నువ్వే ఎందుకు ఎవరో ఒకరిలో ఒకరు కాకూడదు. లిఫ్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ when you are low, when your ideas are low, when your heart is low, when your feelings are low. Don't wait for somebody else. Lift up yourself. నిన్ను నువ్వు లేపుకో. ఎప్పుడు లేపగలవు? when you love yourself. నిన్ను నువ్వు ప్రేమిస్తే నిన్ను నువ్వు పైకి లేపుకోగలుగుతావు. నిన్ను నువ్వు ప్రేమించకపోతే పక్కన వాళ్ళు కాదు, నిన్ను నువ్వు లేపుకోలేనంత కాలం, నిన్ను నువ్వు ప్రేమించుకోనంత కాలం, నువ్వు కష్టాల నుంచి బయటకు రానంత కాలం ఇంకోరికి సహాయం చేసే అవకాశం లేదు. ఇఫ్ యూ వాంట్ టు లవ్ యువర్ సెల్ఫ్, యూ విల్ లవ్ యువర్ సెల్ఫ్ ఈవెన్ ఇన్ యువర్ డౌన్వర్డ్స్. ఎప్పుడైతే దిగువలో ఉన్నామో, ఎప్పుడైతే ఇబ్బందుల్లో ఉన్నామో, జస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. అబ్బాయి కొడతాడు, మా అబ్బాయి గట్టి కొడతాడు, నాకు అమ్మ గట్టిగా నొప్పి వస్తుంది, కానీ ఏమన్ను, బికాస్ చాలా కోపం వస్తుంది, ఏమన్ను, బికాస్ ఐ లవ్ హిమ్. జీవితం నన్ను కొట్టింది, జీవితాన్ని ఏమంటాను? ఏమి అనకూడదు. జీవితాన్ని కూడా లవ్ చేయాలి. జీవితం కొట్టిందని జీవితాన్ని నేను కొడితే ఏమవుతుందండి? అర్థాంతంగా ముగించుకున్నట్టు. దెన్ వాట్ డస్ ఇట్ మీన్? సో ఐ డోంట్ వాంట్ టు హిట్ బ్యాక్ ద లైఫ్. ఈవెన్ లైఫ్ హిట్స్ మీ, నా ఐ విల్ కీప్ క్వైట్ అండ్ ఐ లవ్ మై లైఫ్. ఆ పరిస్థితి మనకి రాదండి, తెచ్చుకోండి. సో యూ మస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. అయితే లవ్ ఎలా ఉండాలి? ప్రేమ ఎలా ఉండాలి? నేను నా పాఠశాలలో కావచ్చు, నా స్కూల్లో కావచ్చు, నా జర్నలిజం కావచ్చు, మోటివేషన్ క్లాస్కి వెళ్ళిన ఒకటి చెప్తాను. లవ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ విచ్ యూ సీ ఇన్ సీరియల్స్ ఆర్ మూవీస్. లవ్ ఈజ్ ఎ సాక్రెడ్ వన్. ప్రేమ అంటే అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, చెల్లి ప్రేమ, అక్క ప్రేమ, తమ్ముడు ప్రేమ, స్నేహితుడు ప్రేమ. ప్రేమ అనే మాటకు అర్థాలు మార్చి వికృతమైనటువంటి అర్థాలను చేకూర్చడం వల్ల జరుగుతున్నటువంటి ఉపద్రవాలే, ప్రమాదాలే ఇవి. ప్రేమ అన్నప్పుడు ఏ డెక్స్టర్లో మీనింగ్ మార్చేది. నాకు అధికారం ఉంటే ప్రేమ అన్నదానికి ప్రేమ ఇన్ అఫెక్షన్ టువర్డ్స్ మదర్ అండ్ ఫాదర్ అండ్ సిస్టర్, బ్రదర్ అని మార్చేస్తాను నేను. ప్రేమ ఇట్స్ నాట్ అఫెక్షన్ బిట్వీన్ ఆపోజిట్ సెక్స్ అని తీసేస్తాను ఎక్కడ ఉన్నా సరే నేను. That is all infatuation which leading to the destruction of many lives, especially the young ones. So let us love our life. Let's love those people who are striving very hard, working very hard in order to keep us warm, happy and cold always. వాళ్ళ కోసం మనం చేద్దాం. మనం ఏం చేయాలి? మనల్ని మనం ప్రేమించాలంటే ఏం చేయాలి? Love without any expectations and you will get love without any condition. ఎక్స్పెక్టేషన్ లేకుండా లవ్ చేయండి, కండిషన్ లేకుండా లవ్ వస్తుంది. ఒకరోజు ఒకతను రోజు స్కూటర్ పై తన ఆఫీస్కి వెళ్తూ ఉంటే అక్కడ రోడ్డు సైడ్న ఒక పెద్ద ఆవిడ ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటుంది, యాపిల్స్ అమ్ముతూ ఉంటుంది. ఇంత పెద్ద ఆవిడ ఎంత చక్కగా యాపిల్స్ అన్ని అమ్ముతూ ఉంది, ఏంటి చికాకు అని చెప్పి రోజు ఆవిడ నుంచి కొనుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఆవిడ ఒక 10 పళ్ళు తూచేది. 1 కేజీ 50 రూపీస్ అయితే 10 పళ్ళు తూచేశారు. అయితే ఆవిడ
అవి చూస్తున్నప్పుడే ఆవిడ అటు డబ్బులు తీసుకొని పెట్టిలో పెట్టుకునే క్రమంలో ఈయన ఒక 2 పళ్ళు తీసేసి మళ్ళీ ఆవిడ గంపలో వేసేసేవాడు, మళ్ళీ ఆవిడ దగ్గర వేసేసేవాడు. ఎందుకు? ఆవిడ ఇంక అమ్ముకుంటే కాస్త డబ్బు అవుతుంది కదా. 2 రకాల సహాయాలు, ఒకటి కొనడం, రెండవది తన దగ్గరదే కొనితే కొంత మళ్ళీ ఆవిడకి ఇచ్చేసాడు. అలా మిస్సెస్ అడిగింది, ఇలా ఎందుకు చేస్తున్నారండి అంటే, ఆవిడ ఎండలో అంత కష్టపడుతుంది పెద్ద ఆవిడ, కాస్త 10 రూపాయలు నాకు తగ్గిపోతుంది, కానీ ఆ 10 రూపాయలు ఊరకని ఇస్తే ఆవిడ తీసుకోదు, నా ప్రేమను చూపించుకోవడం ఇది ఒక మార్గం అని అంది. అయితే ఆ పళ్ళమ్మే ఆవిడ పక్కనే ఇంకొక ఆవిడ ఉంది. నేను రోజు చూస్తున్నాను, ఆయన 2 పళ్ళు పూర్తిగా తీసి వేసేస్తున్నాడు, నేను చూస్తున్నాను తూచేటప్పుడే బరువు కన్నా ఎక్కువగా తూస్తున్నావు, 1 కేజీ ఉంటే కేజీ 200 గ్రాములు నువ్వు తూస్తున్నావు, ఆయన ఇచ్చే కేజీ కన్నా నువ్వు ఎక్కువ ఎందుకు తూస్తున్నావు అని అడిగాను. ఆయన కొన్న తర్వాత 2 పళ్ళు నా బొట్టులో వేసేస్తున్నాడు, కాబట్టి అమ్మేటప్పుడే ఇంకొక 2 పళ్ళుకు సరిపడేటువంటి బరువును ఎక్కువగా నేను తూస్తున్నాను. చూడండి, దట్ ఈస్ అన్కండిషనల్ లవ్. జీవితంలో ఈ ప్రేమ చాలదండి. ముక్కు మొహం తెలియని 2 వ్యక్తుల మధ్యన ప్రేమ చూడండి. ఇట్ ఇస్ కన్సర్న్ అబౌట్ ఎ మ్యూచువల్ కన్సర్న్, ఎ మ్యూచువల్ లవ్ బిట్వీన్ ఎ 2 ఇండివిజువల్స్. ఏ బంధం లేదు, ఏ బాంధవ్యం లేదు, ఇరుగు పరుగు కూడా కాదు, కానీ సమాజంలో మన పట్ల ఉన్న ఒక వ్యక్తికి సహాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉన్న వ్యక్తి, ఎక్స్పెక్టేషన్ లేదు, కాబట్టి ఆవిడ లవ్ లో కండిషన్ లేదు. వాట్ ఎ లవ్! ఇది చాలదు మన జీవితాన్ని కాస్త మనం ప్రేమించడానికి, మన చుట్టూ ఉన్న వ్యక్తులను కాస్త మనం ప్రేమించుకోవడానికి. లెట్ us live the life, లెట్ us live the life ఇట్స్ ఫుల్లెస్ట్. జీవితానికి కావాల్సినంత జీవితాన్ని జీవించేద్దాం, ఇచ్చేద్దాం ఎవరికి ఎంత కావాలి. అందుకే నేను చెప్తారు, స్వామి వివేకానంద అంటాడు, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఆనందం కోసం వెతుకుతుంటారు, కానీ మీకు ఒక విషయం తెలుసా, నీ గుండెలోనే అద్భుతమైనటువంటి విలువ చేసేటువంటి డైమండ్స్ అన్ని మీ హృదయంలోనూ ఉన్నాయి, ఒక్కసారి బయటికి తీసి చూడు, కావాల్సిన ఆనందం అక్కడే ఉంటాడు. సో డోంట్ లుక్ ఫర్ ద హ్యాపీ అవుట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్, లుక్ ఫర్ ద హ్యాపీనెస్ ఇన్సైడ్ దట్ వాట్ యు హ్యావ్. మనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గొప్ప లక్షణాలు మనలో ఉన్న అవి చూసుకుందాం ఉంటాడు. అందుకే రోజు మనతో ఒకసారి మాట్లాడుకోమని చెప్తాడు. ఎంతమంది మనం చేస్తున్నాం అన్నట్టు. సో ఇఫ్ యూ వాంట్ టు లవ్ అవర్ లైఫ్, వీ మస్ట్ లిఫ్ట్ అవర్ స్పిరిట్స్, వీ మస్ట్ సరే. మరి జీవితంలో మనం ఆధ్యాత్మికంగా జీవించాలంటే మనం ఏం చెయ్యాలి? కొన్ని ఉంటాయండి, మనం ఇప్పుడే చెప్పాను. జీవితంలో ఒక గొప్ప ప్రిన్సిపల్ నేను పాటిస్తానండి. రిసీవ్ ద లైఫ్ యాజ్ ఇట్ కమ్స్, డోంట్ ఓవర్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్. రిసీవ్ ద లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. జీవితం ఎలా వస్తే అలా తీసుకోవడం నేర్చుకోవాలి. నాకు ఇలా లేదు అలా అనుకోవడానికి లేదు. ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మనకు సమస్యలను వస్తుంటాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోవడం మనకి ఇబ్బందులు వస్తుంటాయి. అందుకే చూడండి, శుభ సంకల్పంలో ఒక అంటుంది, ఆవిడ కష్టాలకు కారణం, పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు వలే బాగుపడ్డారు, నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు, మనకి మళ్ళీ ఎవరు ఉన్నారు, ఊసూరంటూ ఇలా ఎన్నాళ్ళు, మన బతుకేమో ఇట్లా తగలబడింది, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. జీవితాన్ని ఎలాగొచ్చిందో, అద్భుతమైన భార్యతో జీవితం తీసుకోలే, అద్భుతమైన భర్తతో కొనుక్కోవాలనుకుంది, కొనుక్కున్న తర్వాత ఏమైందండి? జీవితాన్ని వచ్చినట్టు కదా ఏమైంది? చిలుక ఏ తోడు లేక ఏటే పమ్మ ఒంటరి నడక అని ఎడారిలో డబ్బుతోనే ఉంది. అంటే ఏంటండి? జీవితం ఎలా వచ్చిందో అలా తీసుకోకుండా అత్యధికంగా జీవితం కోసం ఆలోచించుకోవడం, ఇంకా అత్యాశతో జీవితంకి వెళ్ళడం వల్ల ఎటువంటి అనర్థాలే వస్తాయండి. సో అది ఎప్పుడు మాత్రం మనం చేయాల్సిన అవసరం కూడా ఎప్పుడు లేదండి. నెక్స్ట్ ఇంకేం చేస్తామండి? సాధారణంగా నా జీవితం ఇలా లేదు అలా లేదని చేస్తామండి. వి ఆల్వేస్ కంప్లైన్ అబౌట్ అవర్ లైఫ్. ఇఫ్ యూ వాంట్ టు లివ్ ద లైఫ్, డోంట్ కంప్లైంట్ యువర్ లైఫ్. జీవితంపై ఫిర్యాదు చేయకండి, అది నీ జీవితం. నీ జీవితం మీద ఫిర్యాదు నువ్వు చేసుకున్నట్టే, నా లైఫ్ ఇలా ఉంది అలా ఉంది అంటే అర్థం ఏంటి తెలుసా? ఓ ఎదవా, నీ లైఫ్ నీ చేతుల్లో ఉంది, నువ్వు తిట్టుకోవలసిందే. యూ కెనాట్ బ్లేమ్ ఎనీబడి ఎల్స్. తల్లిదండ్రులు పుట్టుకనిచ్చారు, విద్యాబుద్ధులు నేర్పారు, విజ్ఞానాన్ని ఉపాధ్యాయులు ఇచ్చారు, మరి నువ్వు చేసే పని ఏంటి? జీవితం అంతా దగ్గరికి వచ్చేస్తే డోంట్ కంప్లైన్ యువర్ లైఫ్. దాన్నే అంటే జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే స్థిత ప్రజ్ఞత మనం కనబరచాలండి. స్థిత ప్రజ్ఞత, ఆనందాలకి పొంగిపోకూడదు, దుఃఖానికి తగ్గకూడదు. ఈ స్థిత ప్రజ్ఞత మనకు చక్కగా భగవద్గీతలో చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముడు. స్థిత ప్రజ్ఞత ఎవరు పాటిస్తారో అండి, జీవితంలో వాళ్ళు చాలా ఇబ్బందులకు దూరంగా ఉంటారండి.
స్థితప్రజ్ఞత పాటించే వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. మరి ఆ స్థితప్రజ్ఞత పాటించేటప్పుడు ఎలా ఉండాలండి? మరి ఎలా ఉంటామండి? స్థితప్రజ్ఞత స్థితప్రజ్ఞత లేకపోవడం వల్ల జరిగేటువంటి స్థితప్రజ్ఞత లేకపోవడం ఏంటండి? మన భావోద్వేగాలపై మనకు నియంత్రణ లేకపోవడం అండి. భావోద్వేగాలంటే ఆనందం, సుఖం, కోపం, దుఃఖం, బాధ, ఆవేశం, ఆక్రందన, ఆర్తి, ఆర్ద్రత, ఇవన్నీ మన భావోద్వేగాలు, ఎమోషన్స్ అంటాం. జగ్గి వాసుదేవ్ గారు ఒక మాట అంటారండి, గురువు గారు. ఆల్ ఎమోషన్స్ ఆర్ మై ప్రివిలేజెస్, నోబడి కెన్ మేక్ మీ హ్యాంగర్, నోబడి కెన్ మేక్ మీ హ్యాపీ అంటాడు ఆయన. ఆల్ మై ఎమోషన్స్ ఆర్ మై ప్రివిలేజెస్, నా ఎమోషన్స్ అన్ని నా ప్రివిలేజెస్. నోబడి కెన్ మేక్ మీ యాంగర్ ఆర్ ఎల్స్ నోబడి కెన్ మేక్ మీ హ్యాపీయర్. ఒక వ్యక్తి వచ్చి నన్ను ఆనందపరచలేడు, ఇంకొక వ్యక్తి వచ్చి నన్ను కోపం వచ్చేటట్టు చేయలేడు, బాధ పెట్టలేడు కూడా. బికాస్ ఆల్ ఎమోషన్స్ ఆర్ మై ప్రివిలేజెస్, అన్ని ఎమోషన్స్ నా ప్రివిలేజెస్ అంటాడు. అంటే లివ్ ద లైఫ్ లో నేను చెప్పేది ఏంటంటే, మనం ప్రేమించాలి కదండి. ఒకరు చెప్పగానే కోపం వచ్చింది అంటే వాళ్ళు కోరుకుంది మనం చేస్తున్నట్టండి. సో వై షుడ్ వి రెస్పాండ్ టు సంబడి ఎల్స్? సో జీవితంలో ఎప్పుడు మనకి రెస్పాన్స్ ఉండాలి తప్ప రియాక్షన్ అనేది ఉండకూడదు. రెస్పాండ్ అంటే వివేకంతో ఆలోచించి స్పందించడం. రియాక్షన్ అంటే ఎటువంటి వివేకన విచక్షణ లేకుండా మనకు నచ్చినట్టు మన ఎమోషన్స్ తో వాటిని స్పందించడం. సో ఎవరైతే మన జీవితాన్ని జీవించాలనుకుంటారో అంటే నెవర్ రియాక్ట్, ప్లీజ్ రెస్పాండ్. రెస్పాండ్ అంటే ఆలోచించి వివేచనతో విచక్షణతో మనం స్పందించడాన్ని రెస్పాన్స్ అంటామండి. అందుకే ద ఆర్ట్ ఆఫ్ వార్ ఓ బుక్ ఉందండి. సనర్జు ఆయన ఒక బుక్ రాశాడు, ఆర్ట్ ఆఫ్ వార్ అనే బుక్ రాశాడు. ఆర్ట్ ఆఫ్ వార్ బుక్ లో ఆయన కొన్ని సూత్రాలు చెప్తాడండి యుద్ధానికి సంబంధించి. అది మన జీవితానికి కూడా చాలా ఉపయోగపడతాయండి. ఏమంటాడు? తన ఆగ్రహాన్ని, ఆర్ట్ ఆఫ్ వార్, సనర్జు అనే ఒక ఆయన బుక్ రాశాడు. సుమారు ఇది క్రీస్తు పూర్వం 400 శతాబ్దం, అంటే సుమారు 2600 ఏళ్ల కింద రాసిన బుక్ అండి. ఆయన అంటాడు, తన ఆగ్రహాన్ని నియంత్రించుకోలేని సైన్యాధ్యక్షుడు తన దళాల్ని చీమల దండులా మోహరిస్తాడు, దానివల్ల అతని సైన్యంలో 3/వంతు మరణిస్తాడు. ఆగ్రహం, కోపం. తన కోపాన్ని నియంత్రించుకోలేనుడు ఏమవుతాడు తెలుసండి? తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడని చెప్పి ఒక సైన్యాధ్యక్షుడితో పోల్చి చెప్తాడని. అంతేకాకుండా వివేకం, నెమ్మది, మన ఎమోషన్స్ లో నెమ్మది తత్వం ఎలా ఉండాలనే విషయాన్ని గొప్ప చెప్తాడు సనర్జే ద ఆర్ట్ ఆఫ్ యుద్ధ కళ అనే పుస్తకంలో. యుద్ధం చేసి విజయం సాధించడం అద్భుతమైన గెలుపు కాదు, పోరాడకుండానే శత్రువును జయించడం అద్భుతమైన గెలుపు అంటాడండి. పోరాడకుండానే శత్రువుని జయించి అద్భుతమైన గెలుపు అంటారు. పోరాడకుండా శత్రువు ఎలా జయిస్తామండి? దట్ ఈస్ మైండ్, మన ఎమోషన్. అంటే ఎటువంటి అడ్వర్స్ సిచ్యువేషన్ వచ్చినా సరే సిట్ లైక్ ఎ రాక్. చూద్దాం ఏం చేస్తుంది సమస్య. లెట్స్ ఫేస్ ఇట్. ఒక సమస్య వచ్చినప్పుడు, ఎదురైనప్పుడు, అది మన ఇంటి సమస్య కావచ్చు, ఒంటి సమస్య కావచ్చు, కంటి సమస్య కావచ్చు, పంటి సమస్య కావచ్చు, ఏ సమస్యలైనా సరే ఎదిరిద్దాం అని అనుకున్నప్పుడు, ఎప్పుడైతే మానసిక నిశ్చలత ఉంటుందో, ఈ ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయో, జగ్గి వాసుదేవ్ గారు చెప్పినప్పుడు, దాని అర్థం ఏంటండి? 50% మనం ఆ సమస్యను ఎదిరించినట్టే. స్థిత ప్రజ్ఞత అని చెప్పాం కదండి. విజయం సాధించిన అద్భుతమైన గెలుపు కాదండి, పోరాడకుండా శత్రువును జయించడం అద్భుతమైన గెలుపు. జీవితంలో శత్రువు అంటే ఎక్కడ ఎదురుగా వ్యక్తి రాడండి. ఒక కష్టం, ఒక బాధ, ఒక ఇబ్బంది, ఒక అప్పు, ఒక మాట, ఒక విమర్శ, ఏమైనా కావచ్చు. దాన్ని నవ్వుతూ స్వీకరించగలిగినప్పుడు 50% దాన్ని మనం అచీవ్ చేసినట్టే. దట్ ఈస్ లివింగ్ లైఫ్. ఇంకొక మాట అంటాడు యుద్ధకల్లో ఆ బుక్ లో, శత్రువు అన్ని చోట్ల సురక్షితంగా ఉంటేనే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి, శక్తి ఎక్కువ ఉంటే తప్పించుకోండి అంటాడు ఆయన. శత్రువుని దాడి చేయాలనే లక్ష్యం మీలో ఉంటే, ఆ కెపాసిటీ ఉంటే మీరు వెళ్ళండి, లేనప్పుడు అక్కడిని తప్పించుకోండి అంటాడు. జీవితంలో మనకి ఎన్నో సమస్యలు వస్తాయి, ప్రతి సమస్యతో పోరాడదాం అనుకుంటాం. దట్ ఈస్ ద ఫూలిష్నెస్. మనకి సంబంధం లేని సమస్యలు, మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న సమస్యలు. జీవితంలో నోబడీ ఈజ్ 100% పెర్ఫెక్ట్ అండి. ఫస్ట్ అది మనం అంగీకరించాలి. మన శక్తికి మించిన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేసే క్రమంలో మన శక్తిని కోల్పోవడమే కాదు, జీవితాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలండి? స్థితప్రజ్ఞత. కొంచెం మనం తలవంచి తగ్గించుకోవాలండి. జీవితంలో చెప్పాడు ఆ సినిమాలో, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పవాడు అంటారు చూసారా. జీవితంలో గెలాలంటే ప్రతిసారి నెగ్గడం కాదండి. మనకన్నా సమస్య బలంగా ఉన్నప్పుడు ఆ సమస్యను దీర్ఘకాలంలో పరిష్కరించాలంటే కాస్త తలవంచి అప్పటికి ఆ సమస్యను పక్కన పెట్టాలి. ఆ సమస్యను నెత్తిన వేసుకుంటే అది కుంగి కృషించి నశింపజేసి పూర్తిగా మన ఆలోచనలు ఎటో తీసుకెళ్లి మన లివ్ ద లైఫ్ కాదు, లీవ్ ద లైఫ్ చేసేస్తాం. ఇట్ కిల్స్ అవర్ లైఫ్. ఇంకొక మాట చెప్తాడండి ఆయన ఆ యుద్ధకాల బుక్ లో, మీకు శత్రువు మీ గురించి తెలిస్తే మీరు 100 యుద్ధాల ఫలితాల గురించి భయపడాల్సిన అవసరం లేదు.
మీకు మీ గురించి తెలిసి శత్రువు గురించి తెలియకపోతే మీకు విజయంతో పాటు పరాజయం కూడా ఉంటుంది అంటాడు. నీకొక్కరి గురించో తెలుసుకోవడం కాదు, శత్రువు గురించి కూడా తెలియాలి. శత్రువు అంటే, వన్స్ అగైన్ ఐ వాంట్ టు రిపీట్, శత్రువు మీన్స్ ద సిచ్యువేషన్స్, ద అడ్వర్స్ సిచ్యువేషన్స్. మన జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు. అవి ఎదురైనప్పుడు కూడా ఆ సమస్యను పూర్తిగా ఆకలింపు చేసుకోకుండా ముందుకెళ్లే ప్రయత్నంలో మనం బొక్కబోరలో పడే పరిస్థితి ఉంది. శత్రువుని గురించి తెలుసుకోవాలి, సమస్యల కోసం తెలుసుకోవాలి. దెన్ యూ కెన్ లీవ్ యువర్ లైఫ్. ఆ సమస్యను తెలుసుకోకుండా దాన్నే భూతంలా పరిణమించి చూసామనుకోండి, ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతాం మనం. రీడ్ ద సిచ్యువేషన్, గెట్ ఇన్ టు ద సిచ్యువేషన్. అప్పుడు ఖచ్చితంగా ఆ విషయం ఏంటో మీకు తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. కాబట్టి జీవితంలో మనకి 4 రకాల వ్యక్తులు తారసపడుతుంటారండి. మనం సాధారణంగా ఎక్కువగా మన జీవితంలో మనం ఇబ్బంది పడేది రకరకాల వ్యక్తులు వస్తుంటారండి. ఏ వ్యక్తిని మన జీవితంలో ఉంచుకోవాలి, ఏ వ్యక్తిని దూరంగా ఉంచాలి తెలియక మన ఇబ్బందులు అంటాయండి. ప్రశాంతంగా ఉండే జీవితాన్ని చిన్నాభిన్నం చేసి ఒక మంచి పాలలో ఒక మజ్జిగ చుక్కలాగేసి చిరగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. 4 వ్యక్తులు ఉంటారండి. మూర్ఖుడు, విద్యార్థి, మౌని, జ్ఞాని. 4 వ్యక్తులు ఉంటారండి జీవితంలో. మూర్ఖుడు, తనకు తెలియదని తెలియని వాడు మూర్ఖుడు, వాడిని విడిచిపెట్టాలి. తనకు తెలియదని తెలియదు, వారికి ఏం చెప్పినా నువ్వు నీకు తెలియదు అంటాడు. ఆయనకి తెలియదు, ఆ విషయం తెలియదని. మూర్ఖుడు, అటువంటి వాడిని విడిచిపెట్టాలి. అటువంటి విడిచిపెడితే హ్యాపీలీ వీ కెన్ లివ్ అవర్ లైఫ్. అద్భుతంగా మన జీవితాన్ని జీవించగలుగుతాం. 2, విద్యార్థి, తనకు తెలియదని తెలిసిన వాడు విద్యార్థి, వారికి బోధించాలి. సార్ నాకు ఇది తెలియదండి, తెలియదని విషయం వాడికి తెలుసు, ఆ విషయం మనకు తెలిస్తే వాళ్ళకి నేర్పాలి. ఇటువంటి వ్యక్తిని జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం. ఎందుకంటే మనకు తెలిసిన విషయాలు 10 మందికి పంచడం మన విజ్ఞానాన్ని పెంచుకోవడం కాబట్టి. నెక్స్ట్, తనకి తెలుసునని తెలియని వాడు మౌని. ఆయనకి చాలా తెలుసు, కానీ ఆ విషయం ఆయనకి తెలియదు. మౌని, వాడిని ఏం చేశారు, తట్టి లేపాలి, మేల్కొల్పాలి. బాబు, నీకు ఇన్ని విషయాలు తెలుసు, సమాజానికి నీ పని ఎంత ఉంది, సమాజానికి నీ అవసరం ఎంత ఉంది, నువ్వు సమాజానికి కావాలి అని తట్టి లేపి అతన్ని కార్యోన్ముఖులు చేసి సమాజం వైపు నడిపించాలి. అది కూడా మన జీవితాన్ని అందంగా జీవింపజేయడు. సమాజంలో ఆనందాన్ని ఉంచడం అంటే మనం ఆనందంగా జీవిస్తున్నట్టే అండి. ఇంకా 4, జ్ఞాని, తనకి తెలుసునని తెలిసినవాడు. తనకి తెలుసునని తెలిసినవాడు, తనకి తెలుసునని తెలిసినవాడు జ్ఞాని. తనకు అన్నీ తెలుసు, ఆ విషయం అతను తెలుసు, జ్ఞాని. అతన్ని మనం అనుసరించాలండి, వాళ్ళనే మనం గురువులుగా భావిస్తుంటాం. ఆ జగ్గి వాసుదేవ్ గారు కావచ్చు, శ్రీ ప్రభుపాదుల గారు కావచ్చు, ఇంకెవరి బోధకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు చెప్తుంటే అలా వినాలనిపిస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, గరికపాటి నరసింహమూర్తి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, జేడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళందరూ జ్ఞాని, వాళ్ళు మనం అనుసరించాలి. ఎప్పుడైతే 4 రకాల వ్యక్తులను మనం ఆ వ్యక్తి తత్వాన్ని బట్టి మన జీవితంలో మనం వాళ్ళతో అనుబంధాలను ఏర్పాటు చేసుకుంటామో, ఒక మూర్ఖుడు తప్ప, ఖచ్చితంగా వీ కెన్ లివ్ అవర్ లైఫ్ విత్ అట్మోస్ట్ ప్రియారిటీ అండ్ హ్యాపీనెస్. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అయితే జీవితం ఇది ఒకటేనండి, జీవితం ఇదేనండి. జీవితంలో ఎంపతి చాలా అవసరం అండి. ఎంపతి ఏంటండి, సింపతి తెలుసు కదా. సింపతి, అయ్యో పాపం, అయ్యో ఇలా జరిగిందా, అయ్యో అయ్యో అయ్యో. నోటి మాట ద్వారా జాలి వచనాలు 2 పలికేసి చేతులు దులుపుకొచ్చాడు. నీ జీవితాన్ని జీవించాలని చేయాల్సింది ఇది కాదండి. ఒకరి కష్టాల్లో ఉన్నప్పుడు వారి కష్టం పట్ల మీరు చూపాల్సిన సింపతి కాదు, ఎంపతి, సహానుభూతి. వారి కష్టాన్ని మీరు అనుభవించాలి, వారి బాధలో పాలు పంచుకోవాలి. అది చేయగలిగినప్పుడు ఖచ్చితంగా అద్భుతంగా ఉంటాం. నీవు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండిస్తోంది, గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే వలచింది. రుణం తీర్చే తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా, తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే. నువ్వు తినే ప్రతి మొక్కు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజం వలిచింది. ఇంపాక్ట్ ఇదా, ఇంటర్నేషనల్ ఇంపాక్ట్. ఇంత చేస్తున్నారు ఆయన, శ్యాముల్ రెడ్డి గారు. సమాజానికి ఎంత తిరిగిస్తున్నారు. సమాజం మనకి ఇంత ఇచ్చింది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో కొంత ఇస్తున్నారు, నువ్వు ఇవ్వలేవు. ఇదా మీకు తెలియదు. మీ వీధిలో జరిగే అదా తెలుసు కదా, ఇంకో కార్యక్రమం తెలుసు కదా, చేయొచ్చు కదా.
స్వర్గాన్నే అందుకొనాలని వడిగా గుడుమెట్లెక్కేవు, సాటివాడి వేదన చూసి జాలి లేని శిలవైనావు, కరుణను మరపించేదా చదువు సంస్కారం అంటే, గుండె బండగా మార్చేదా సాంప్రదాయం అంటే. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, సుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా, కళ్ళ ముందు కటిక నిజం కానరాని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానీయకు వ్యర్థం. స్వర్గాన్ని అనుకున్నాలని గుడిమెట్లు పరిగెట్టి ఎక్కిపోతాం, పక్కనోడు బాధల్లో ఉంటే గుండె బండ అయిపోతుంది. కరుణను మరపించేదైనా చదువు సంస్కారం? కరుణను మరిపించేది మనం చదువుకున్న చదువుకు 4 పీజీలు 5 పీజీలు ఎంబీఏలు ఎంఫిల్ ఎస్ఆర్సీలు ఓ బోల్డ్ క్వాలిఫికేషన్స్ కాదు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి చేదోడు ఇవ్వండి. అది జీవితాన్ని జీవించడం అంటే, అది ఆ ఎంపతి చూపించగలగాలి. చుక్కల్లో మన చూపు చిక్కుకోవడం కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఆపన్నులకి అటువైపు మన చూపును మళ్లించాలి. అప్పుడే మనం ఖచ్చితంగా మన జీవితాన్ని మనం జీవించగలుగుతాం, మన జీవితానికి సార్థకత మనం చేకూర్చగలుగుతాం. అది ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం చెప్పండి? లేదు. అది మనం చేయగలుగుతున్నాం అంటే లేదు. హ్యాపీనెస్ ఈజ్ అ చాయిస్. ఆనందంగా బతకడం మన చాయిస్. ఇన్ అవర్ లైఫ్ యూ హ్యావ్ స్ట్రెస్ అండ్ హ్యాపీనెస్. జీవితంలో స్ట్రెస్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. మన చాయిస్ ఏది? యువర్ లైఫ్ ఈజ్ యువర్ చాయిస్. హ్యాపీనెస్ తీసుకుంటామా, స్ట్రెస్ తీసుకుంటామా? సరే, మరి హ్యాపీనెస్ తీసుకుంటే ఎలాగండి? స్ట్రెస్ మాయమవుతుందండి. ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ టు బి హ్యాపీ, నాట్ టు బి వాట్ వి సే వర్రీస్ అండ్ ఇవి కావండి. అండ్ బీ మ్యాగ్నానిమస్. మన విశాల హృదయాన్ని కలిగినప్పుడు జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి మనం సేవ చేసే అవకాశం కూడా మనకి కలుగుతుందండి. కానీ చాలా మంది జీవితం ఏం చేస్తుంటామంటే అండి, మనం చాలా ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూస్తామండి. ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూస్తాం. దానివల్ల మనకు రకరకాల ఇబ్బందులు కలుగుతుంటాయండి. కానీ జీవితాన్ని చూడాల్సిన కోణంలో చూస్తే ఖచ్చితంగా మనకు వెలుగే కనిపిస్తుందండి. పడమర పడగలపై మెరిసే తారలకై, పడమర పడగలపై మెరిసే తారలకై, రాత్రిని వరించకే సంధ్యా సుందరి, తూరుపు వేదికపై వేకువ నర్తకివై, రాత్రిని మురిపించే కాంతులు చిందని, నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నిదురించిన హృదయ రవలి ఓంకారం కాని అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటారు. శివ పూజకు చివురించిన సిరి సిరి మూవ, పడమల పరగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరి. ఆ తారల కోసం రాత్రిని వరించకే సంధ్యా సుందరి, తూర్పు వేదికపై వేకువ నర్తకివై. తూర్పు వేదిక, వేకువ నర్తకివై నటించు. జీవితంలో ఖచ్చితంగా తూర్పు వేదికపై వేకువ నర్తకి వస్తుంది, జీవితంలో వెలుగు వస్తుంది, రాత్రే కాదు అని ఎంత చక్కగా చెప్తారు తెలుసండి ఆయన. సో తూర్పు అనే వేదికపై వేకువ నర్తకి వస్తుంది. మన జీవితంలో ఆనందాన్ని నింపే ఉదయం ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయాన్ని మనం నమ్మగలగాలి. నమ్మగలిగినప్పుడే అద్భుతమైనటువంటి విషయాలు మన జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ చాలా జీవితంలో ఏం చేస్తుంటామండి, మనల్ని ప్రేమించే వ్యక్తులని మనం చాలా ఇబ్బంది పెడుతుంటామండి. వాళ్ళ ప్రేమని మాటల్లో చూపించరు, మనకు ప్రేమని అందించి మన జీవితాన్ని అద్భుతంగా ఉంచే ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఒక హాస్పిటల్లో ఒక 2 బెడ్స్ ఉన్నాయి. ఒక ఆయన కిటికీ దగ్గర పడుకొని ఉన్నాడు, కాస్త ముందుగా ఇంకొక ఆయన పడుకొని ఉన్నాడు. కిటికీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఈ పక్కన ఉన్నటువంటి మరో వ్యక్తికి, అబ్బా కిటికీ నుంచి ఎంత అద్భుతంగా కనిపిస్తోందండి, ఆ చక్కని సలియారని దూరంలో కొండలు ఎంత చక్కగా ఉన్నాయి, పచ్చని చెట్లు, అమ్మో సీతాకోకలు ఎలా వెళ్తున్నాయి, పక్షులు ఎంత బాగా వెళ్తున్నాయి చూడండి, ఎంత అద్భుతంగా వాతావరణం ఉందని చెప్తుంటే, ఈ పక్కన బెడ్ పైన రోగి ఆయన ఏం చేస్తున్నాడు, ఆనందంతో ఆనందం కలుగుతుంటే ఆయన పూర్తిగా స్వస్థులైపోతున్నాడు. అంటే అర్థం ఏంటంటే రికవర్ అయిపోతున్నాడు, చాలా స్పీడ్ గా రికవర్ అయిపోతున్నాడు ఆయన. రోజు అతని తాలూకా ఎవరైతే విండో దగ్గర ఉన్నారో ఆ వ్యక్తి చేసే డ్యూటీ ఏంటి అంటే బ్యూటీనెస్ ని వివరించడం, వర్ణించడం, ఈయనకి ఆనందాన్ని ఇవ్వడం. ఈయన పూర్తిగా ఆనందం చాలా కాలం ఇంకా రికవర్ అయిపోతుండొచ్చి తనేమనుకున్నాడు, రోజు ఆయన విండో దగ్గర ఉంటున్నాడు కదా, నేను కూడా విండో దగ్గర కొన్ని రోజులు పడుకుంటే బాగుంటుంది, వెళ్ళిపోయి చివరి 2 రోజులు అని అనుకున్నాడు. అయితే ఒకరోజు ఆ విండో దగ్గర ఉన్న వ్యక్తి ఒక రాత్రి తీవ్రమైన అనారోగ్యం తెలిపాడు. అక్కడ బెల్ల కొడితే డాక్టర్లు వస్తారు. కానీ ఈయనేమనుకున్నాడు, ఆయన రోజు అక్కడే ఉండి విండో చూస్తున్నాడు కదా, చనిపోతే అక్కడికి నేను వెళ్తాను కదా, సరే డాక్టర్లకి ఎవ్వరిని పిలవాలనుకున్నాడు. డాక్టర్లకి ఎవ్వరికి పిలవలేదు. దాంతో ఆయన మరణించాడు.
ఉదయం వచ్చారు, తీసుకెళ్ళిపోయారు. మరుసటి రోజు నర్సుని అడిగాడు ఆయన, సిస్టర్ నాకు ఆ విండో దగ్గరికి నా బెడ్ మార్చరా అంటే బెడ్ అక్కడికి మార్చారు. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, అద్భుతమైనటువంటి సౌందర్యం చూద్దామని చాలా ఊరాట పడ్డాడు. వెంటనే ఆ కిటికీ వైపు చూశాడు. కిటికీ వైపు చూస్తే ఆ కిటికీ దగ్గర గోడ ఉందే తప్ప మరి ఇంకేమీ లేదు. ఓన్లీ ఇటుకలతో కట్టిన గోడే ఉంది. అంటే ఏంటండి, అక్కడ గోడే ఉంది అంటే అక్కడ బెడ్ మీద పడుకున్న వ్యక్తికి ఏమీ కనబడట్లేదు. కానీ పక్కన ఉన్న వ్యక్తిలో ఆనందాన్ని, ఆసక్తిని, జీవితం పట్ల ఆశను పెంచడానికి ఆయన లేనటువంటి అందాన్ని ప్రకృతిని అక్కడ వివరించాడు. అంటే ఇక్కడ జీవితంలో మనం ఏం చేస్తుంటామండి, నిజంగా మనం ప్రేమించే తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, వాళ్ళ ప్రేమ కనబడదండి. వాళ్ళు చెప్పే ప్రతి మాటను మనం గమనించాం. వాళ్ళ ప్రేమను వెనక ఇంకేదో ఉంది అని అనుకుంటాం. కానీ మన ఫ్యామిలీ అందించే ప్రేమకి ఎటువంటి స్వార్థాలు ఉండవండి, ఎటువంటి బౌండరీస్ ఉండవండి. వాళ్ళది ఒకటే, ఆనందమైన జీవితాన్ని ఇద్దాం ఉంటారు. కానీ అది అర్థం చేసుకోకుండా ఏమవుతుంది, వాళ్ళు మన జీవితంలోకి వెళ్ళిపోయిన తర్వాత వెక్కి వెక్కి వేడుస్తాం, వాళ్ళు వెనక్కి రారు. ఈ సత్యాన్ని చాలా మంది గమనించరండి. గమనించకపోవడం వల్ల ఇటువంటి విషయాలన్నీ మన జీవితంలో చోటు చేసుకుంటాం. మరి అటువంటి జీవితాన్ని మనం ఎలా జీవిస్తామండి? మరి జీవితం ఎలా ఉండాలండి? గత జీవితం ఎలా ఉండాలి? ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, ఆహా ఈనాడు లేదేమి నేస్తం, ఆ రోజులు మును ముందుకు రావేమిరా అని పాడుకున్నట్టు ఉండాలి గతం తలుచుకుంటే. మరి భవిష్యత్తు ఎలా ఉండాలి? ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందనా అని భవిష్యత్తు మీద ఆశాభావంతో ఉండాలి. సార్ గతం చెప్పారు, భవిష్యత్తు చెప్పారు, మరి వర్తమానం ఎలా ఉండాలి? సహసన్నాపదం రాజసం నారదం ఆపితే ఆగడం సాధ్యమా, పౌరుషం నాయుధం పోరులో జీవితం కైవసం కావడం సఖ్యమా, లోకమే బానిసై చేయదా ఊడిగం అంటూ వర్తమానంలో వెళ్ళిపోవాలండి. దిస్ ఇస్ వాట్ లైఫ్ ఇస్ మెంట్ ఫర్ డియర్ ఫ్రెండ్స్. మరి ఇంత అద్భుతమైనటువంటి విషయాల్ని మనం నిజంగా జీవితాన్ని నిజంగా మనం జీవిస్తున్నామా? ప్రతి చిన్న సమస్యను భూతత్వంలో చూస్తాం. స్టీఫెన్ హాకింగ్ ఒకటే అంటాడు, మీరు ప్రతి సమస్యను చక్రాలు కూర్చుపోయి ఉండి కూడా ప్రపంచానికి అద్భుతమైన మాట చెప్పాడు స్టీఫెన్ హాకింగ్. ఆయన ఒకటే మాట అంటాడు, ఎన్నో కోట్ల గెలాక్సీలు ఉన్నాయి, ఎన్నో నక్షత్ర మండలానికి మన చిన్న గ్రహం, ఆ చిన్న గ్రహంలో మనం నివసిస్తున్నటువంటి ప్రాంతం చాలా చిన్నది, మన ఇల్లు చిన్నది, మన జీవితం చిన్నది, వీటితో పోలిస్తే మన సమస్య ఎంత అంటాడు ఆయన. సమస్యను చూసి భయపడుతున్నాం, మన జీవితాన్ని జీవించడం మానేస్తున్నాం. ఎదుర్కొన్న ప్రతి ఇబ్బందికి ఒక పరిష్కారం ఉందన్న విషయాన్ని గమనించకుండా మన జీవితాన్ని మనం చిదిమించుకుంటున్నాం, సిద్ధం చేసుకుంటున్నాం. ఎందుకు? సమస్య ఏమాత్రం పెద్దది కాదండి, సమస్య చూసే కోణం మాత్రమే పెద్దది. ఇబ్బంది ఏమాత్రం పెద్దది కాదండి, ఆ ఇబ్బందిని పెద్దదిగా చూపించేటువంటి మీ మనస్సు మాత్రమే ఇబ్బందికరమైంది. ఆ జీవితాన్ని మనం వదిలేయాలి. మన అద్భుతమైనటువంటి జీవితం వైపు మనం రావాల్సిన అవసరం మనకు ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. ఆ విషయం మనం తెలుసుకోవాలి. అందుకే జగ్గి వాసుదేవ్ గారు ఒక్క మాట అంటారండి, ఇఫ్ టీయర్స్ ఆఫ్ ఎక్స్టాసీ హ్యావెంట్ రోల్డ్ ఆన్ టు యువర్ చీక్స్, ఇట్ మీన్స్ యు హ్యావెంట్ టేస్టెడ్ యువర్ లైఫ్. ఆనంద బాష్పాలు నీ చెంపలపై వచ్చి నీ పెదాల దగ్గరికి వచ్చి నువ్వు వాటిని రుచి చూడకపోతే నువ్వు జీవితాన్ని జీవించినట్టే కాదంటాడండి. ఆనంద బాష్పాలు ఒక్కసారైనా మనం రుచి చూడాల్సిందేనండి. రుచి చూడలేదంటే నో, వీఆర్ నాట్ లివింగ్ అవర్ లైఫ్, వీఆర్ నాట్ లివింగ్ అవర్ లైఫ్. ఒక రోజుకి ఒక చిన్న పిల్లాడు, రోజుకి చిన్న పిల్లాడు సుమారు 400 సార్లు నవ్వుతాడండి. మనం రోజుకి ఎన్ని సార్లు నవ్వుతున్నాం? హార్డ్లీ 10 or 15 టైమ్స్. ఒక సర్వే ప్రకారం యావరేజ్ గా 15 టైమ్స్. అంటే జీవితంలో ఆనందం ఎక్కడుందండి? కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు తప్ప. జీవితంలో సంతోషం ఎక్కడుందండి? ఆనందం, సంతోషం ఇప్పుడే చెప్పాం. జగ్గివాజ్ ఆల్ దిస్ మన ప్రివిలేజెస్ అండి. ఆనందం నా ప్రివిలేజ్, నేను ఆనందంగా ఉండాలంటుంటాను. కోపం నా ప్రివిలేజ్, ఒకరు చెప్తే కోపం రాదు, నాకు అనిపిస్తే కోపం రావాలి. యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ ఆల్ యువర్ ఇమోషన్స్ యాజ్ యువర్ ప్రివిలేజెస్, nobody can make you anger, nobody can make you happy. This is the way how to live your life, this is the way how to love your life, this is the way how you have to live and love and lead a wonderful life dear friends. పిల్లలతో ఆడదాం, స్నేహితులతో ఆడదాం, భార్యకి చక్కగా ముచ్చట్లు చెప్పుకుందాం, తనకు కావాల్సింది ఇద్దాం, ఒక మాట అన్న నువ్వే కదే అందాం, స్నేహితుడు అనేసి క్షమించేద్దాం, వీధిలో ఏదో ప్రాబ్లం వచ్చింది పక్కన నిల్చుందాం. అవర్ లైఫ్ ఇస్ వెరీ స్మాల్, లెట్స్ మేక్ ఇట్ స్మార్ట్, స్వీట్. అవర్ లైఫ్ ఇస్ స్మాల్ బట్ విల్ మేక్ ఇట్ స్వీట్ అండ్ స్మార్ట్. ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చేద్దామండి. ఒక 30 రోజుల పాటు మనం జీవితాన్ని ఎంత అందంగా ఆనందంగా గడుపుతున్నామో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీవితాన్ని అద్భుతంగా ఉన్నామండి.
ఇందాక ముందు చెప్పాను, మరణించడం విషాదం కాదు, జీవితంలో గొప్ప పనులు చేయకపోవడమే అసలైన విషాదం. మన జీవితంలో విషాదం కాదండి. జీవితంలో విషాదం వద్దు, అనుక్షణం ఆనందాన్ని నింపేద్దాం. కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు అన్నిటిని కూడా నవ్వుతూ స్వీకరిద్దాం. నేను చెప్పే ప్రతి మాట నా జీవితంలో అనుభవిస్తుందే, దీంట్లో ఇంకొక మాట కూడా ఇంకేమీ లేదండి. చాలా ఆనందంగా ఉండాల్సిందే. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా అంటే హాయిగా నవ్వేస్తూ వెళ్ళిపోదామండి. వీ డోంట్ నో. చెప్పాను కదా, భీష్మాచార్యుడికి టైం చేతిలో ఉంది ఎప్పుడో. అప్పుడు మనం ఏం చేయాలి? వి విల్ లివ్ ఎవ్రీ డే యాజ్ వి విల్ లెర్న్ ఎవ్రీథింగ్ యాజ్ వీఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. ఒక 100 ఏళ్ళు జీవిస్తాం అన్నటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. మరి జీవితాన్ని నేర్చుకోవడం అలా ఉండాలి. మరి జీవించాలంటే లీవ్ ద లైఫ్ యాజ్ ఇట్ ఈస్ టుడే ఈజ్ యువర్ లాస్ట్ డే. ఈ రోజే చివరి రోజు అన్నట్టుగా జీవించు. ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తాం. లీవ్ టుడే ఈజ్ యువర్ లాస్ట్ డే. తప్పులు ఏమీ చేయి, కోపం ఉండదు, కష్టం ఉండదు. ప్రతిరోజు చివరి రోజు అని చెయ్యాలి. అందుకే రాబిన్ శర్మ తన బుక్ రాస్తున్నప్పుడు ఒక భారతదేశ మహారాజు కోసం ఆలోచించాడు. ఆయన కోసం తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడంటే, ఆయన రోజు తనకు తను పువ్వులు వేసుకుంటూ తను చనిపోతున్నట్టుగా తనకు తను నేను చక్కగా జీవించాను అనుకుంటూ తనకు తను పువ్వులు వేసుకుంటూ ప్రతిరోజు మరణిస్తూ ఉండేవాడంట. రాబిన్ శర్మ వాళ్ళ తమ్ముని అడిగాడు, నాన్నగారు ఏమిలా జరుగుతుందంటే, ప్రతిరోజు ఆ రోజే తన చివరి రోజు అని భావిస్తుండడం వల్ల తన జీవితాన్ని చాలా ఆనందంగా గలుపుతున్నాడు. ఒక్క తప్పు కూడా చేయకుండా, ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, జీవితంపై లేనిపోని ఆశలు పెంచుకోకుండా, తన జీవితాన్ని ప్రతి క్షణం ఎంత సార్థకత చేకూర్చుకుందామా అన్న పరితపిస్తూ బతుకుతున్నాడు. కాబట్టి జీవితాంతం అద్భుతమైన వ్యక్తిగా ఆ మహారాజు బతికాడు అన్నటువంటి రాబిన్ శర్మ చెప్పుకున్నాడండి. ఆయన స్వయాన తన దీంట్లో హూ విల్ క్రై వెన్ యూ డై అనే బుక్ లో తన స్వయంగా రాసుకున్నాడు. సో జీవితాన్ని లెట్ us లివ్ అవర్ లైఫ్, లెట్ us లవ్ అవర్ లైఫ్, లెట్ us లీడ్ అవర్ లైఫ్. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి శామ్యూల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి స్పందన ప్రతి సభ్యులకి, మరి ముఖ్యంగా నాకు అవకాశం కల్పించి ఈ రోజు స్పందనకి నన్ను పరిచయం చేసినటువంటి లక్ష్మీ శంకర్ మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని, ప్రతి ఇంట ఆనంద పరిమళాలను వికసింపజేయడానికి కంకణం బద్దులైనటువంటి ఆ శామ్యూల్ రెడ్డి గారికి నాకు చేతనైనంత వరకు సమాజంలో ఆయన ఆశయాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని మరోమారు వాగ్దానం చేస్తూ మీ అందరికీ శతద సహస్రద శతకోటి ధన్యవాదాలు. స్వస్తి. థ్యాంక్ యూ.